కొత్తకుంట చెరువుకు పునరుద్ధరణ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఉన్న కొత్తకుంట చెరువును కొంతమంది దాన్ని మాయం చేశారని, దీనివల్ల ప్రజలు ఎంతో నష్టపోయారని, 29 లక్షల రూపాయలతో కొత్తకుంట చెరువు పునరుద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. పరిగి పట్టణంలోని ఎన్నడూ లేని విధంగా పట్టణ ప్రజల కోసం వాకింగ్ ట్రాక్, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులతో కలిసి కుంట చెరువును పరిశీలించి త్వరలో పనులు ప్రారంభించాలని, చెరువుకు కొత్త కళ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పరిగి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయ్యూబ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్బర్ హుసేన్, ఎండీఏ జాస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఆల్రెడీ ఉంది సార్, ఇది బాగానే ఉంది. ఇది అలానే వస్తున్నాం. సో ఇప్పుడు అక్కడ అయితే ఎక్కడైతే మనకి బ్రీచ్ వచ్చిందో దాన్ని మనం ఈ లెవెల్కి తెచ్చుకోవాలి. అంటే సేమ్ ఇదే సీసీ లాగానే మన వీఆర్ అక్కడ నుంచి అంటే ఆల్రెడీ మనకి అక్కడ కలిసి పెట్టి ఈరోజు పరిగి పట్టణంలో కొత్తకుంట చెరువు పునరుద్ధరణ కార్యక్రమాల్ని 29,20,000 రూపాయలతో ప్రారంభించడం జరుగుతుంది. పరిగి పట్టణంలో ఉన్నటువంటి ఏకైక చెరువు ఇది. పరిగి లోపల గ్రౌండ్ వాటర్ పెరగాలన్నా, పరిగి లోపల ఉన్నటువంటి వ్యవసాయదారులు కానీ, అదేవిధంగా పరిగిలో ఉన్నటువంటి సిటిజన్స్ కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఒక వాక్ చేయాలన్నా, వాళ్ళు ఏదైనా సేద తీరాలన్నా ఒక చెరువు కూడా మన పరిగి పట్టణంలో లేదు. అందుగురించే గతంలో ఈ చెరువును కొంతమంది వ్యక్తులు దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆ ధ్వంసం చేసినటువంటి చెరువును పునర్నిర్మాణం చేయడానికి నేను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి శాంక్షన్ ఆర్డర్ తీసుకొని ఇక్కడ ఎస్సీ గారు, రంగారెడ్డి గారు, రేణుక గారు, ఈ గారు, ఇంకా ఇంజనీర్స్ అంతా కూడా డిపార్ట్మెంట్ నుంచి ఇరిగేషన్ వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేస్తున్నారు. ఈరోజు ఈ యొక్క చెరువును పరిగి పట్టణంలో, ఎందుకంటే మున్సిపాలిటీలో ఉన్న ఏకైక చెరువు ఇది, ఆ చెరువును కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పుర ప్రముఖులు ఇక్కడ చాలామంది ఉన్నారు. మీరందరి యొక్క బాధ్యత దీన్ని. ఇక్కడ చుట్టుముట్టు కూడా ఒక మంచి
లేక్ చుట్టుముట్టు ఒక పార్క్ లాంటి వాతావరణం కల్పించి చిన్నారులతో తల్లిదండ్రులు కూడా వచ్చి వాళ్ళు ఈ యొక్క లేక్ చుట్టుముట్టు ఎప్పుడైనా ఈవినింగ్స్ కానీ హాలిడేస్లో కానీ కాలక్షేపం చేయడానికి కూడా అదేవిధంగా వాక్ చేయడానికి కూడా కొన్ని వసతులు ఏర్పాటు చేయడానికి కానీ నిర్ణయించడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా పరిగి నియోజకవర్గం ఇంకెక్కడైనా సరే చెరువులు కనుక ధ్వంసం అయితే తప్పకుండా నా దృష్టికి తీసుకెళ్ళండి. తప్పకుండా దాన్ని కూడా అధికారులు కూడా మంచి అధికారులు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి శాంక్షన్ చేపించి దాన్ని కూడా పునరుద్ధరించడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తాను.